వారు క్షమాపణ కలిగి ఉన్నప్పుడు ఆ కలిగి ఉండని పరిస్థితుల్లో వారిని అనేకులు వ్యతిరేకించడం, వాళ్ళని చులకనగా చూడడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఈనాడు మనం చూస్తూ ఉన్నాం కుటుంబాల్లో. తద్వారా వారు మానసికంగా కృంపి అనేక అలవాట్లకు గురై వారు ఆరోగ్యాన్ని పాడు చేసుకుని అల్పాయుష్ని కలిగినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కాబట్టి ప్రాముఖ్యంగా ప్రేమ, క్షమాపణ ఈ రెండూ కూడా క్రైస్తవులుగా మన కుటుంబాల్లో మనం ధరించుకుని ఇతరులను మరి ప్రేమించేవారిగా, ఇతరులను క్షమించి వారిని అర్థం చేసుకునే వారిగా మనం అడుగులు వేయాలి. దేవుని స్తోత్రం. ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనకున్న స్థానాలను బట్టి, మనకున్నటువంటి స్థితిగతులను బట్టి మనం అలాంటి చక్కటి గుణలక్షణాలను మనం అలవర్చుకోవాలి. దేవుని స్తోత్రం. అలాగే మరి అందరితో సమాధానంగా ఉండాలి. ఈ సమాధానం అనేది ఈనాడు మనం కలిగి ఉన్నప్పుడు సమస్యలకు అనేవి మనకు దగ్గర రావు. ఈ సమాధానం అనేటువంటిది కలిగి ఉండడం చాలా కష్టం. నేటి కాలంలో ప్రతిదానికి టెన్షన్, ప్రతిదానికి కూడా ఇబ్బంది కలుగుతున్న వేళ కోపాలు వస్తుంటే, ఆగ్రహాలు వస్తూ ఉంటే అప్పటికప్పుడు టెంపరీగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా మనం సమాధానపరచబడి మనల్ని మనం సరిదిద్దుకుంటూ సమస్యలను మరి సృష్టించుకోకుండా, సమస్యలను మనం వాటిని దూరం చేసుకుని పరిష్కరించుకునే మార్గంలో మన అందరం వెళ్ళాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితంలో అలాంటి ఇబ్బందులు ఉండవు. దేవుని స్తోత్రం. చివరిగా ఈ యొక్క నెలలో ఈ చివరి ఆదివారంలో 2 విషయాలు మేము ముందుంచి నేను ఈ గుణ లక్షణాలను ముగిస్తాను. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే మరి బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఇలా రాస్తా ఉన్నాడమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు చెప్తాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను కుమారుని తన సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనకు ప్రభు నేర్పిస్తున్నది మంచి సహవాసం కలిగి ఉన్నాడు. సహవాసం అనేది మనం చూస్తే ఒక స్నేహ భావం. ఇది ఈ సహవాసాన్ని అనుసరించి వెళ్ళాలంటే ఒకరినొకరు మనం ముందుగా చెప్పుకున్నటువంటి ఈ ప్రేమ, సమాధానము, మంచి బాధ్యత ఇవన్నీ మనము కలిగి ఉన్నప్పుడే ఈ సహవాసాన్ని మనము కొనసాగించగలుగుతాం. దేవుని స్తోత్రం. అందుకనే దైవికమైనటువంటి ఆత్మీయ గుణలక్షణాల్లో దీన్ని అపోస్తులను పేతురు గారు ఒక భాగం చేశాడు. ఆయన అపోస్తులుగా 2:42 చూస్తే మీరు ఖచ్చితంగా ఇది కలిగి ఉండాలి మీరు అని చెప్తా ఉన్నాడు.